నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయము నందు ఈరోజు ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య విషయానికిగా నెల్లూరుకు విచ్చేయుచున్న రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ 9వ తేదీ ఉదయం రావడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ విలేకరి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరమ్మ, కన్వీనర్ విడతల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయకుమార్, యలబోలు రాజేష్, ఈర్ల రాఘవేంద్ర, ఎన్సి పెంచలయ్య, నరసింహనాయుడు, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుజన, మండల అధ్యక్షులు మస్తానయ్య, హర్షవర్ధన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మన నెల్లూరుకి 9వ తేదీ ఉదయం రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు ఉంచేదానికోసమే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 9 గంటలకంతా కూడా సింహపూరి హాస్పిటల్ వద్దకు వస్తారు. అక్కడ మేమందరం కూడా రిసీవింగ్ కార్యక్రమం ఉంటుంది. రిసీవింగ్ అయిన తర్వాత అందరూ కూడా ర్యాలీగా పెద్ద హాస్పిటల్ ఆవరణంలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్కి సత్యకుమార్ గారు పాల్గొంటారు. ఆ ఓపెనింగ్ అయిన తర్వాత వెంటనే ఏదైతే పెద్ద హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కిలారి తిరుపతి నాయుడు గారి కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది. సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్త గృహప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది. 2 గంటల సమయంలో 1 గంటకి గృహప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత 3 గంటలకి పెద్ద హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మొత్తం జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా వారంలో ఒక్కరోజైనా సరే మన చేనేత వస్త్రాలని ధరించే విధంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మీ ద్వారా నేను మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేతన్నలు చాలా కష్టాల్లో ఉన్నారు. వారికి ప్రభుత్వం కూడా తగిన విధంగా ప్రోత్సాహకమైనటువంటి సబ్సిడీలు ఇచ్చి ప్రతి ఊర్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ చేనేత బజార్లని ఏర్పాటు చేసినట్లయితే కొంచెం అందుబాటులో ఉన్న రేట్లకి వీలుగా అందరూ కొనే విధంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ చేనేతని మనం బ్రతికిద్దాం. ఎందుకంటే ఈరోజు మన ప్రతిష్టని మన భారతదేశంలో సంస్కృతిలో భాగంగా అనేక కళలకి కాణాచైనటువంటి మన భారతదేశం, అందులో ఒకటి ఈ చేనేత. ఈ చేనేతని మనం బ్రతికించుకోవాలంటే, ఈ కళని అంతరించిపోకుండా మనం కాపాడాలంటే మనం ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా మనం చేనేత వస్త్రాలని కొనుగోలు చేయాల్సిందిగా. వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగమైన చేనేత రంగం ఈరోజు ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అందుకు మనందరికీ తెలుసు, పవర్ లూమ్స్ వచ్చేసి చేనేత రంగాన్ని బండ పెట్టేసి వృత్తిని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో ఉన్న విషయం మనందరికీ తెలిసే. ఇది గమనించిన నరేంద్ర మోడీ గారు 2015లో మొట్టమొదటిసారి జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పి ఆయన ప్రకటించి చేనేత ఉత్పత్తులను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తుంది. ఎవరికంటే ఒంటలో నిలబడి మగ్గం వేసే ఆ వ్యక్తికి మాత్రమే పెన్షన్ కానీ గుర్తింపు కార్డు కానీ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా చేనేత రంగ సమస్యలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక వస్త్రం తయారవుతుంది అని అంటే మగ్గంలో గుంటలో నిలబడంతో మాత్రం వస్త్రం తయారు కాదు. అచ్చులు పోసేవారు, అల్లు అల్లేవారు, రంగులు అద్దేవారు, డిజైన్ చేసేవారు, ఈ విధంగా అనేక మంది ఉంటారు. కంటెంట్ చుట్టేవాళ్ళు, రాట్నం ఉడికేవాళ్ళు, వీళ్ళందరూ చేస్తేనే ఒక వస్త్రం తయారవుతుంది. వీళ్ళందరూ చేనేత రంగం అంటేనే. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మగ్గంలో నిలబడిన వారికి మాత్రం పెన్షన్ ఇస్తున్నారు. దీనివల్లే ఆ కుటుంబాలు రోజుకు 300 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాయి. ఇదే చేనేత రంగానికి
గొడ్డల పెట్టిగా బాగా పరిగణించడం జరిగింది. అందుకోసంగా చేయాలంటే వృత్తి ఏ విధంగా అయితే అన్ని విభాగాలు కలిసి చేస్తాయో వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.